హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రతిరోజు కూడా జాతకంలో సర్పదోషాలు, కాలసర్పదోషాలు, నాగదోషాలు వంటి ఉంటే గనక వాటికి పరిష్కార మార్గాలు గురువుగారిని అడిగి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇవాళ కూడా లైవ్కి కాల్ చేయొచ్చు, పైన నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. కాల్ చేసి జాతకపరంగా మీకు ఏ సందేహాలు ఉన్నా, నాగదోషాలు, కాలసర్పదోషాలు ఇవన్నీ కూడా మీ జాతకంలో ఉన్న గురువుగారిని అడిగి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చండి. సో మనందరికీ సమాధానం ఇచ్చేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. అలాగే మీ అందరికీ తెలుసు కదండి, ఈ నెల 21, 24వ తేదీల్లో అయితే సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం అయిపోవడం జరిగింది. ఇక చాలా మంది అడగడం జరిగింది మళ్ళీ అవకాశం లేదా అని చెప్పి. అద్భుతమైనటువంటి అవకాశం మీ ముందర ఉంది. ఏప్రిల్ 14వ తారీఖు షష్ఠీ తిథి ఆదివారంతో కూడుకొని ఉందండి. చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈ రోజున సామూహికంగా జరిగేటువంటి నాగ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనాలి అని ఎదురు చూస్తూ ఉంటే గనక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కింద మీకు నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి కదా, నాగసిద్ధి అనేటువంటి టైటిల్ కింద ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మీ ఫోన్ నెంబర్లు అలాగే మీ గోత్రనామాలు అనేవి నమోదు చేయించుకోవచ్చండి. లేదా గురువుగారిని డైరెక్ట్గా కలిసి జాతకం చెప్పించుకోవాలి అని అనుకుంటే కనుక హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు అందుబాటులో ఉంటారు. అయితే అపాయింట్మెంట్ తీసుకోవాలండి. ముందుగా 9052246299 అని కింద నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కలవచ్చు. గురుగారు, ఏప్రిల్ 14వ తారీఖు చక్కనైనటువంటి పర్వదినంతో కూడుకొని వస్తోంది స్వామివారిది. అంటే ప్రత్యేకంగా ఆ తేదీనే మీరు సామూహిక నాగ ప్రతిష్టాపనకి ఎంచుకోవడానికి కారణం ఏంటండి? అంటే అమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి చాలా విశేషం, పైగా ఆదివారం కూడా చాలా విశేషం. కాబట్టి ఆ రోజు ఆరుద్ర నక్షత్రం అయింది. శివుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ మూడు కలిసి రావడం వల్ల చాలా దివ్యమైన ముహూర్తం. కాబట్టి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. పైగా ఆదివారం ఏంటంటే అందరికి కూడా కాస్త అనుకూలమైన సమయంగా ఉంటుంది, ప్లస్ మంచి ముహూర్తం కుదిరింది అనుకోకుండా. కాబట్టి ఆ రోజున మరలా చాలామంది అడుగుతున్నారు మరలా ఎప్పుడు చేస్తారని నిన్న చాలామంది అడిగారు ఫోన్లు చేసి. నిన్న సమయం తక్కువ ఉంది, కొంతమంది కుదరలేకపోయింది రావడానికి. కాబట్టి 14వ తారీఖు ఆదివారం ఆరుద్ర నక్షత్రం, సుబ్రహ్మణ్య షష్ఠి అయింది ఆ రోజున. కాబట్టి ఆ రోజున ముహూర్తం నిర్ణయించడం జరిగిందమ్మా. ఆ రోజు కూడా మరలా యథావిధిగా సామూహికంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ ఇవన్నీ కూడా ఆ రోజు నిర్వహిస్తున్నాం అమ్మ. ఎక్కడ నిర్వహిస్తున్నారు గురుగారు? మనకి BHEL వెంకటేశ్వర టెంపుల్లో అది ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా గురుగారు. కాలర్స్ అయితే సిద్ధంగా ఉన్నారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? సైదయ్య అండి. మీ గురించేనా? అవును మేడం. సైదయ్య గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. నవంబర్ 18, 1976. టైం అండి? మధ్యాహ్నం 2:40. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అయ్యా. నవంబర్ 18, 1976 మధ్యాహ్నం 2:00. దేని గురించి అడుగుతున్నావు చెప్పు. నాకు బై బర్త్ నుంచి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే డిస్క్ ప్రాబ్లం, కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం. అంటే మెడిసిన్ వాడుతూనే ఉన్నాను, ఒకటి పోగానే ఒకటి వస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకని? ప్రాబ్లం నీ పేరేంటి? సైదయ్య. సైదయ్య, ఓకే. ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉంది, దానికి తోడు శని మహర్దశ కూడా నడుస్తుంది. సహజంగా ఎవరికైనా సరే శని ప్రభావం బలంగా ఉన్నప్పుడు ఎముకల బాధలు కానీ అనారోగ్య సమస్యలు రిపీటెడ్గా వస్తుంటాయి. ఎన్ని మందులు వాడినా కూడా పనిచేయవు. ఓకేనా? మీరు ప్రధానంగా చేయాల్సిన శనికి హోమం చేయించుకో. హోమం చేస్తే ఒక రాశిలో ఉన్నప్పుడు పనిచేస్తుంది. మకర రాశిలో ఉన్నంతకాలం, ఈ కుంభరాశిలో శని ఉన్నాడు ప్రజెంటు, ఈ కుంభరాశిలో ఉన్నంతకాలం ఒకసారి హోమం దానం చేస్తే ఆ శని ప్రభావం పనిచేస్తుంది. తర్వాత మనం శనికి యంత్రం తయారు చేసాం. శనికమ్మ 19,000 సార్లు జపం, తర్పణ, హోమం చేయించి ఆ యంత్రాలు పంపిస్తున్నాం అమ్మ. ఎందుకంటే సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం. ఇప్పుడు అందరూ ఒక శనికి జప హోమాలు చేయాలంటే కనీసం ఒక 20,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు పేదవాళ్ళకి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో మన పీఠంలో చేసి పెట్టాం ఆల్రెడీ. ఆ యంత్రం కూడా దగ్గర పెట్టుకొని నిత్యం కాస్త దీపారాధన చేసి అగరబత్తి చూపించినా చాలు. చేస్తూ కనుక ఈ యొక్క శనికి ప్రదక్షిణాలు చేస్తే ఆ యొక్క శని ప్రభావం మంచిగా ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో చెప్పండి అమ్మా. అమ్మా మీరు టీవీ వైపే చూస్తే ఇంకెప్పుడు మాట్లాడతారు నాతో? హలో చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. సరే, నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. గురుగారు, మామూలుగా మీరు
శని దోష యంత్రాలు, వాస్తు దోష యంత్రాలు అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. అంటే ఎవరు ఈ యంత్రాన్ని పెట్టుకోవాలి, ఎవరు అర్హులు అనే విషయం వాళ్ళకి స్వతహాగా ఎలా తెలుస్తుందండి? అంటే మా నక్షత్ర రీత్యా కర్కాటక శని వాళ్ళకి వచ్చేటప్పటికేమో అష్టమ శని నడుస్తుంది. అట్లాగే మకర కుంభ మీన రాశి వాళ్ళకేమో ఏలునాడు శని ప్రభావం బలంగా ఉంది. దీనివల్ల సరైన ఉద్యోగం ఉండదు. ఈ యొక్క రాసుల వారికి ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగం రాదు, ఉద్యోగంలో నిలకడ ఉండదు కొంతమందికి. అట్లాగే ఈ శని ప్రభావం చేత రావాల్సిన ఉద్యోగం ప్రమోషన్లు ఆగిపోతూ ఉంటాయి. ఎంత ధనం వచ్చినా ధనం ఖర్చు అయిపోవడం, అప్పులు చేసి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి రావడం, ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టుకోవడం, కొంతమందికి అయితే తినడానికి రోజు కూడా గడవని పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. చాలామంది మనకి కాలర్స్ కాల్ చేస్తున్నారు, మా పరిస్థితి ఇట్లా ఉందండి, మా దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలి? ఇప్పుడు వాడిని ఆ ఉన్న పరిస్థితిలో ఒక 20,000 ఖర్చు పెట్టి శనికి జప హోమ తర్పణాలు చేయాలంటే చేయలేరు, డబ్బులు ఉన్నట్ల. మరి వాళ్ళకి ఏదో ఉద్యోగం ఏదో ఒకటి దొరికితేనే కదా మరి వాళ్ళకి తినడానికి మార్గం దొరకాలి. కాబట్టి మన పీఠంలో శనికి సంపూర్ణంగా 19,000 సార్లు జపము, 1900 సార్లు క్షీరతర్పణ, 90 టైమ్స్ హోమం మొత్తం యథావిధిగా చేసి ఆ తర్పణ అంతవరకు ధార పోసిన తర్వాత ఆ యంత్రాలు పంపిస్తున్నాం. ఆ యంత్రం కనుక దగ్గర పెట్టుకొని ప్రతిరోజు కూడా ఒక 40 రోజులు దీక్షగా తల మీద స్నానం చేసి శనికి 27 ప్రదక్షిణాలు చొప్పున 40 రోజులు దీక్షగా చేయాలి. అట్లాగే ఈశ్వరుడు కూడా ఒక 11 ప్రదక్షిణాలు, ఒక చామంతి పూలు తీసుకొని 11 ప్రదక్షిణాలు చేసి ఈశ్వరుడి మీద పెట్టించి ఈ యొక్క శనిగ్రహానికి ఈ నవగ్రహాలు కూడా పూజ చేస్తే ఖచ్చితంగా 40 రోజులలో ఈ యొక్క శని ప్రభావం తొలగిపోతుంది. ఈ యంత్రం దగ్గర పెట్టుకొని కాస్త ప్రతిరోజు కూడా దీపారాధన చేయడం, కాస్త ధూపం వేయడం వేసి ఈ యొక్క ప్రదక్షిణ కనుక చేసినట్లయితే 40 రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగ సమస్య కానివ్వండి, అనారోగ్య సమస్య కానివ్వండి, వ్యాపార సమస్యలు కానీ, ధనానికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, తర్వాత ఉద్యోగ సమస్యలు కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అప్పుల బాధ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క మనం చేసిన యంత్రం వల్ల ఫలిస్తుంది. దాంతోపాటు మనం ఒక మంత్రం పంపిస్తామమ్మా, మంత్ర జపం చేయాలి. ఆ మంత్ర జపం కూడా ప్రతిరోజు కనీసం ఒక 50 నిమిషాల పాటు చేయాలి. ఎప్పుడైనా సరే ఏ మంత్రం చేసినా ఒక లగ్న ప్రమాణం చేయాలంటారు. ఏదో ఒక 11 సార్లు, ఒక 108 సార్లు చేస్తే ఏ మంత్రం పనిచేయదు. ఏ మంత్రమైనా లగ్న ప్రమాణం అంటే 48 నిమిషాలు చేయాలి. అంటే కనీసం ఒక 50 నిమిషాల పాటు కనుక ఆ మంత్ర జపం చేస్తే మనం ఇచ్చిన యంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వాళ్ళ యొక్క శని ప్రభావం తొలగిపోతుంది, అనుకూలంగా మారుతుంది. ఏదైతే వ్యతిరేకంగా ఉందో అదంతా కూడా అనుకూలంగా మారడానికి అవకాశాలు ఉంటాయమ్మా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మాది గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? ఇస్తున్నాను. బ్రదర్ది 1993 జూలై 21. టైం అండి? 4 PM అండి. ఎగ్జాక్ట్ టైం తెలియదు. జూలై 21 93 ఈవినింగ్ 4 PM. ఏం పేరమ్మా మీ బ్రదర్ది? రాంబాబు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. చెప్పమ్మా. నమస్కారం. నమస్తే. పెళ్ళైందా? ఇంకా కాలేదండి. జాతకపరంగా దోషం కనపడుతుంది. దోషమా? సప్తమంలో కేతువు పడ్డాడు. ఏదైనా ఒక సంబంధం దగ్గర దాకా ఆగిపోయి ఉండాలి, చేసుకోవాలనుకున్న అయిపోయిందా లేదా? ఇంకా ఎలాంటి ఏం జరగలేదండి. అంటే ఎవరన్నా ఇష్టపడి డ్రాప్ అయి ఉండాలి, లేదా ఒక సంబంధం దగ్గర దాకా ఆగిపోయి, రెండిట్లో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. ఓకేనా? అట్లా జరిగిందా లేదా? ఏం జరగలేదండి ఇంకా. అంటే నీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే అమ్మా ఇట్లాంటి విషయాలు పర్సనల్గా వాళ్ళే మాట్లాడాలి. ఎప్పుడైనా కూడా ఒకళ్ళ జాతకం ఒకళ్ళు అడగకూడదు. ఇప్పుడు జాతకం అడిగేటప్పుడు మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం, దానికి మీరు కరెక్ట్ సమాధానం చెప్తే దాని లింక్ ఇంకోటి ఉంటుంది. నువ్వు కరెక్ట్గా చెప్పినప్పుడు మేము కూడా ఎందుకు, మాకు అవసరమే ఉంటుంది. అందుకనే ఎవరిదైతే జాతకం ఉందో వాళ్ళే అడగాలి. వాళ్ళు అడిగినప్పుడు క్లారిటీ ఉంటుంది చెప్పే వాళ్ళకి, మాకు చెప్పడానికి కానీ మీరు దానికి ఆన్సర్ ఇవ్వడానికి కూడా. ఓకేనా? జాతకపరంగా అయితే సప్తమంలో కేతు ఉన్నాడు, నాగదోష ప్రభావం బలంగా ఉంది. వివాహం కావాలంటే నాగప్రతిష్ఠ చేయాలి. ఇప్పటికే 30 ఏళ్ళు దాటిపోయినాయి కాబట్టి నాగప్రతిష్ఠ చేయించు, మంచి సంబంధం వస్తుంది. తప్పకుండా గురుగారు. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ని సంప్రదించండి అమ్మా. గురుగారు, మామూలుగా మన సనాతన ధర్మంలో కావచ్చు, పూజా విధానాల్లో కావచ్చు, పద్ధతుల్లో కావచ్చు, యంత్రాలకున్న ప్రాధాన్యత ఏంటండి? యంత్రం అనేదమ్మా జనరల్గా మన షాపులోంచి కొనుక్కొచ్చి యంత్రం తీసుకొస్తాం. యంత్రాన్ని శక్తి ఎట్లా వస్తుందంటే అగ్నిముఖావై దేవతా, తర్వాత దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం.
తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అంటాడు. ఈ జగత్తు మొత్తం కూడా దైవాధీనంలో ఉంది. ఆ దైవం ఎవరి అధీనంలో ఉంది? మంత్రాల అధీనంలో ఉంది. ఎప్పుడైతే బ్రాహ్మడి చేత ఆ మంత్రం చేసి మంత్ర జపం చేసి సంపూర్ణంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య ఉంటుంది, ఒక్కొక్క మంత్రానికి ఇన్ని అక్షరాలు అని ఉంటాయి, అక్షరాలు లక్షలు అంటారు. అట్లా జపం సంపూర్ణంగా చేసి ఆ జపానికి ధారపోయాలి. ఎప్పుడైతే జపం మంత్రం చెప్తూ శనిగ్రహం క్షేరేణ తర్పయామి అనే మంత్రం చెప్తూ తర్పణ వదులుతారనమాట. ఎప్పుడైతే తర్పణ యంత్రానికి వదులుతామో ఆ దైవశక్తి ఆ యంత్రానికి ఆపాదిస్తుంది. ఆ యంత్రం ఎవరైతే దగ్గర పెట్టుకొని నిత్యం అర్చనలో పెట్టుకుంటామో అప్పుడు యంత్రం పనిచేస్తుంది. అది కాకుండా ఏదో షాపులో కొనుక్కొచ్చుకున్న యంత్రం పెడితే పనిచేయదు. ఇప్పుడు దేవాలయమే ఉంది, సహజంగా అంతకుముందు అంత శక్తి ఉండదు. కింద యంత్రం పెట్టి ఎప్పుడైతే విగ్రహం పెట్టి జపతర్పణలు చేసి హోమ ప్రతిష్ట ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ యంత్రానికి కానీ ఆ యొక్క విగ్రహానికి కానీ చైతన్య శక్తి వస్తుంది. అప్పుడు మనం దండం పెడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. అట్లా కాకుండా ఏదో తూతూ మంత్రంగా చేస్తే కూడా పనిచేయదు. మంత్రానికి అంత శక్తి ఉంది. కాబట్టి మీరు అడిగిన విధానంగా మంత్ర అగ్నిముఖావై దేవత, అగ్నిముఖంగా దేవతలు ఉంటారట. హోమం ఎందుకు చేస్తాం? హోమంలో ఏదైతే సమర్పిస్తామో స్వాహ అని చెప్తాం కదా, డైరెక్ట్గా అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవి. ఆ అమ్మవారు తీసుకెళ్ళి మనం ఏదైతే దేవతగా చేస్తామో ఆ దేవతకు అందజేస్తుంది అమ్మవారు. అగ్నిహోత్రుడికి 2 భార్యలు, స్వాహాదేవి స్వధాదేవి. స్వాహ ఏమో దైవ కార్యాలకు సంబంధించిన అమ్మవారు. మనం స్వాహ అని ఎప్పుడైతే చేస్తామో ఆ యొక్క ద్రవ్యం తీసుకెళ్ళి ఆ భగవంతుడికి సమర్పిస్తుంది. స్వధ అనేది ఆ పితృకార్యాలకు సంబంధించింది. ఇట్లా ఈ విధంగా ఉంటుందమ్మా దైవశక్తి అనేది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ ఇంకొక కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ఎవరైనా లైవ్కి కాల్ చేసేవాళ్ళు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి జాతకపరంగా మీకు ఏ సందేహాలు ఉన్నా, నాగదోషం ఉన్నా, లేదు అంటే సర్పదోషాలున్నా వాటికి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అండి. లేదా గురువుగారిని డైరెక్ట్గా కలవాలి అంటే కనుక 9052246299 ఈ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502 దగ్గరికి వెళ్ళి గురువుగారిని డైరెక్ట్గా కలిసి జాతకపరంగా మీకుండే ఇబ్బందులకు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే నాగ ప్రతిష్టాపన కార్యక్రమం సామూహికంగా జరిగేటువంటి కార్యక్రమం రేపు ఏప్రిల్ 14వ తారీఖున షష్ఠి ఆదివారంతో కూడుకొని ఉన్నటువంటి పర్వదినాన్న మళ్ళీ నిర్వహించడం జరుగుతోంది. ముందు ఎవరైనా మిస్ అయి ఉంటే గనక ఇందులో పాల్గొనాలి అని భావించేవారు మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవడానికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 2 నెంబర్స్కి చక్కగా ఫోన్ చేసి కావచ్చు లేదా వాట్సాప్ చేసి కావచ్చు మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా మీ పేరు? నా పేరు దివ్య అండి. దివ్య గారు, మీ గురించేనా? అవునండి, నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మార్చి 17, 1977. టైం అమ్మా? టైము ఉదయం 10 నుంచి 10:30 మధ్యలో. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే అండి. ఎక్కడ పుట్టారు? నల్గొండ జిల్లా. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నా పేరు దివ్య అండి. నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయండి. ప్రజెంట్ అయితే శని ప్రభావం బలంగా ఉందమ్మా. శని బాగలేడు. గోచారరీత్యా ఏలినాటి శని ప్రారంభమైంది. గత 2 సంవత్సరాల నుంచి ఎక్కువ ఉందా అనారోగ్య సమస్య? అవునండి. శని ప్రభావం ఇప్పుడే ప్రారంభమైంది. వీలుంటే శనికి జపతర్పణ హోమాలు చేయించుకోండి. అది కూడా శక్తి లేకపోతే మన దగ్గర శని యంత్రం తయారు చేశాం. ముందు చెప్పాను నేను. ఆ శని యంత్రం తెప్పించుకోవడం, గుళ్ళోకి వెళ్ళలేకపోతే కనుక ఇంట్లో జమ్మి చెట్టు పెట్టుకొని పెరట్లో కానీ బాల్కనీలో కానీ పెట్టుకొని ప్రతిరోజు 27 ప్రదక్షిణాలు చేయండి. జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేసి 27 ప్రదక్షిణాలు చేయి. ఓకేనా? శని యంత్రం దగ్గర పెట్టుకో. ఒక మంత్రం కూడా పంపిస్తాను, దాన్ని నిత్యం జపం చేయండి. నిత్యం 1 గంట సేపు జపం చేయాలి. ఓకేనా? ఇవి చేస్తే నీ అనారోగ్య సమస్య తగ్గుతుంది. ఓకే, తప్పకుండా గురుగారు. గురుగారు, మామూలుగా మీరు నాగ ప్రతిష్టాపనాచార్య అని మాత్రమే చాలా మందికి తెలుసు. ఇవి కాకుండా ఎవరైనా ఏదైనా సమస్యలతో వచ్చినప్పుడు ఇంకా మీ దగ్గర ఏ విషయాలు తెలుసుకోవచ్చు గురుగారు? అంటే అమ్మా, నేను వేదం సంపూర్ణంగా చదువుకున్నాను, అట్లాగే జ్యోతిష శాస్త్రం కూడా చదువుకున్నాం. ఈ జ్యోతిష్యానికి వేదానికి సంబంధం ఏంటంటే, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డయాగ్నోస్ చేసిన తర్వాత డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు పేషెంట్ కూడా వేసుకుంటేనే ఈ డాక్టర్ సక్సెస్ అవుతాడు. జ్యోతిష్యం కూడా అంతే. జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత దానికి ఎటువంటి రెమెడీ చేయాలి, అది కూడా వేద ప్రామాణికంగా ఉండాలి. అట్లా కాకుండా
ఏదో మనం నోటికి వచ్చినట్టుగా ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు కులానికి ఒక సిద్ధాంతం వచ్చేసాడు, మనం ఎవరిని విమర్శించడానికి లేదు. వేద ప్రామాణికంగా ఎప్పుడైతే చేస్తామో జ్యోతిష్యం సక్సెస్ అవుతుంది. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే జ్యోతిష్యం సక్సెస్ కాదు. నేను జ్యోతిష్యం ఎందుకు నేర్చుకున్నానంటే ఈ వేదానికి కలిపి ఎప్పుడైతే రెండు నేర్చుకుంటామో అది పనిచేస్తుంది. మనం కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది, మన సలహా ఎదుటివాడికి పనిచేస్తుంది. ఈ వేదము జ్యోతిష్యం నేర్చుకోవడం వల్ల సంపూర్ణమైన పరిష్కారం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మన దగ్గరికి నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇదే హైదరాబాద్లో ఉంటున్నా. కొన్ని లక్షల మందికి మనం జ్యోతిష్యం చెప్పాము, నేను చెప్పి ఉన్నాను. అందరికీ కూడా సక్సెస్ ఉంది, సక్సెస్ అయ్యింది. ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి వస్తూ ఉంటారు, వేరే ఊర్ల నుంచి ఇతర దేశాల నుంచి కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అది కూడా ఎట్లా, ఒకళ్ళకి మంచి జరిగితే వాళ్ళ ద్వారా ఇంకా 10 మంది వస్తూ ఉంటారు. ఇట్లా ముందుకు నడుస్తూ ఉంటుందమ్మా. మన దగ్గర ఏంటంటే ఈ యొక్క యంత్రశక్తి మంత్రశక్తి కూడా ఉంది. మంత్రం అంటే ఓన్లీ తాంత్రిక శక్తి కాదు, ఓన్లీ దైవశక్తి మాత్రమే, మొత్తం మహావిద్య. ఈ మహావిద్యలో ఉన్న విశేషం ఏంటంటే ఎవడన్నా ఒక ప్రయోగం చేసినా ఇవాళ రేపు ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రయోగాలు జరుగుతున్నాయి సహజంగా. ఈ తంత్రశక్తి అనేది ప్రతివాడు చేయొచ్చు, చాలా షార్ట్కట్లో చాలా తక్కువలో పనిచేస్తుంది తంత్రశక్తి. ఆ తంత్రశక్తి వల్ల ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉంటాడు సహజంగా. ఒక 10,000 జపం మీరు కూడా చేసి దాన్ని సాధన చేసి ఎదుటివాడి మీద వదిలిపెట్టచ్చు ఆ శక్తిని, చాలా తేలిక అది. దానివల్ల ఏమవుతుంది, వీడు కొంత డబ్బు సంపాదిస్తుంటాడు. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరిగ్గా మెడిసిన్ అయిపోతే మళ్ళీ వెళ్తుంటాం కదా, ఇది కూడా అంతే. వాడికి డబ్బులు కావాలన్నప్పుడు దీన్ని చేస్తుంటాడు రిపీటెడ్గా, వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తుంటాడు. మనం ఇటువంటివి చేసేది కాదు, వాడికి ఉన్నదాన్ని వదిలించేటువంటి శక్తి మాది, ఓన్లీ దైవశక్తి మాత్రమే, మొత్తం మహావిద్య. మాలాంటి వాడు కనుక చేసినట్లయితే ఎటువంటి క్షుద్రశక్తులైనా సరే తాంత్రిక శక్తి కూడా మా ముందు పనిచేయదు. ఎటువంటి తంత్రం చేసేవాడైనా సరే మా ముందు కూర్చుంటే వాడు తంత్రం చేయలేడు అసలు ఫస్ట్. ఇది దైవశక్తి యొక్క గొప్పదనం, ఇది మహావిద్య అంటారు దీన్ని. ఈ మహావిద్య నేర్చుకోవడం వల్ల ఉపాసన మొదటి నుంచి కూడా గురు పరంపరగా శృంగేరి వాళ్ళ పరంపరలో మా గురువులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఉపాసనా శక్తి 25 ఏళ్ళ నుంచి మేము ఉపాసన చేస్తూ వస్తున్నాం. అది కూడా లెవెల్స్ వైజ్గా ఉంటుందన్నమాట. ఆ ఉపాసనా శక్తి వల్ల మనం అనుకున్న పని ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనం చేయడం వల్ల ఆ దైవ బలం వల్ల ఎదుటివాడికి పని అవుతుంది. ఈ యొక్క గ్రహశక్తి, ఒక తపశ్శక్తి, ఒక మంత్రశక్తి, ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో చాలా షార్ట్కట్లో పనిచేస్తుంది. మాలాంటి వాళ్ళు ఆశీర్వచనం చేసినా సరే వెంటనే పనిచేస్తుంది. అదేంటంటే దైవశక్తి, మనది కాదు గొప్పదనం. అట్లా. అద్భుతం గురువు గారు. నెక్స్ట్ ఇంకొక కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. నా పేరు విమలాదేవి. నమస్తే అమ్మా. విమలాదేవి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? ఇస్తారు. 1997 శ్రీ మానస, మా మనవరాలు. సరే అమ్మా. 97 వివాహం గురించి అడుగు. మీరు సంవత్సరం ఒకటే చెప్పారమ్మా, నెల తేదీ? ధనిష్ట నక్షత్రం మే నెల 28 మే 28 ధనిష్ట నక్షత్రం అమ్మా. ఇంకా చాలు. 1997 మే 28 మానస పేరు. టైం అమ్మా, టైం చెప్పండి. టైం 12 నుంచి 1 గంటల లోపల. మధ్యాహ్నమా? మధ్యాహ్నం. మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మనవరాలు వివాహం గురించి అడుగుదామని. వివాహపరంగా గురుడు నీచబడ్డాడు అమ్మా. అమ్మాయి జాతకంలో అష్టమాధిపత్యం నీచబెట్టింది. అష్టమం అంటే స్త్రీకి మాంగళ్య స్థానం, అటువంటి మాంగళ్య స్థానం నీచబడింది. పైగా గురుడు పడ్డాడు. అమ్మాయి జాతకానికి వచ్చేటప్పటికి అష్టమాధిపతి గురుడు అయ్యాడు, పంచమాధిపతి గురుడు అయ్యాడు. దీనివల్ల వివాహం ఖచ్చితంగా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, సంతానం కూడా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు వివాహం లేట్ అవ్వడమే కాదు, వివాహం అయిన తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. దీనికి తప్పనిసరిగా కుంభ వివాహం కానివ్వండి, అర్క వివాహం కానీ చేయాలి. అట్లాగే అష్టమ స్థానంలో కేతువు పడ్డాడు. ఈ అష్టమ స్థానంలో కేతువు పడడం వల్ల మీకన్నా తక్కువ జాతి వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? దీన్ని కరెక్ట్గా జాతక విశ్లేషణ చేసుకొని కరెక్ట్గా రెమెడీ కనుక చేసినట్లయితే నేను చెప్పిన చెడు ఫలితాలు తొలగిపోతాయి. లేని పక్షంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి 100%. ఏది వివాహపరంగా, సంతానపరంగా కూడా కనపడుతుంది. ఏం చేయాలంటారు? అంటే తక్కువ ఇంకేదో చెప్పారు, ఏదో అన్నారు, నాకు అర్థం కాలేదు అది. అమ్మా, మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న 2 నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి ఫోన్ చేయండి. అప్పుడు మీకు వివరంగా అన్ని వివరాలు తెలుస్తాయి. ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కదా గురువుగారితో మాట్లాడాలని. చెప్పినప్పుడే కొంచెం క్లియర్గా వినటం అనేది చాలా మంచిదమ్మా. ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? భద్రాచలం నుంచి మేడం. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా?
నాకు అన్ని తెలుసు మేడం. డేట్ ఆఫ్ బర్త్ డైరెక్ట్ గా నక్షత్రాన్ని చెప్పమంటారా మేడం? సరే గురుగారితో మాట్లాడండి అయితే మీరు. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. నా పేరు వెంకటరమణ గురుగారు. ఓకే. నాది వృషభ రాశి, కృత్తికా నక్షత్రం 2వ పాదం గురుగారు. నేను బిజినెస్ చేస్తాను, కలిసి రావట్లేదు స్వామి. ఓకే. అయితే స్వామి నాకు మ్యారేజ్ అయ్యి 2015లో మ్యారేజ్ అయింది స్వామి. ఆ మ్యారేజ్ అయింది కానీ సంతానం లేదు స్వామి. ఓకే. అంటే నాకు పితృదోషాలు ఉన్నాయా, నాగదోషాలు ఉన్నాయా, ప్లస్ ఏ దోషాలు ఉన్నాయా అర్థం కావట్లేదు, వంశ దోషాలు ఉన్నాయా తెలియదు. ఖచ్చితంగా వల్ల సంతానం లేట్ అవుతుందో అని ప్రాబ్లం ఉంది. వినండి, ఎప్పుడైనా సరే సంతానం లేదు అంటే ఖచ్చితంగా నాగదోషం ఉంటుంది. ఓకేనా? నాగదోషం అనేది వంశానుక్రమంగా వస్తుంది. ఆ నాగదోషం నీకు డైరెక్ట్ రాదు, మీ పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది. అది మీ తండ్రో తాతో ముత్తాతో ఎవరో 7 తరాల్లో ఎవరు చేసినా ఈ నాగదోషం వంశానుక్రమంగా వచ్చేటువంటి దోషం. ఎప్పుడైనా ఒకటే, వివాహం అయింది, ఒక 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, సంతానం కలగలేదంటే ఎందుకు కలగదు? ఏదో దోషం ఉంటేనే సంతానం కలగదు. ఖచ్చితంగా జాతక విశ్లేషణ చేయించుకో. పూర్తి విశ్లేషణ చేసుకుంటే ఏ దోషం ఉంది, సంతానానికి వచ్చేటప్పటికి భార్యాభర్త ఇద్దరు జాతకాలు చూడాలమ్మా. అంతే కదా? ఇప్పుడు భర్తలో ఒక దోషం ఉండొచ్చు, భార్యలో ఇంకో రకమైన దోషం ఉండొచ్చు. ఇద్దరిది కరెక్ట్గా జాతకాలు చూసుకొని దాన్ని కరెక్ట్గా రెమెడీ చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అట్లా కాకుండా సంతానం గురించి ఒక 2 నిమిషాలలో ఒక నక్షత్రం చెప్పడం అనేది కరెక్ట్ కాదమ్మా. మీకు గనక పరిపూర్ణంగా విశ్లేషణ కావాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ 905 నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకుంటే వివరంగా చెప్తాను. తప్పకుండా గురుగారు. అలాగే ముందుగా జాతకం చూపించుకొని వాళ్ళకి ఏ దోషాలు ఉన్నాయి వాళ్ళ జాతకాల్లో, వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయనేది తెలుసుకొని ఈ విధంగా యంత్ర సాధన కావచ్చు, మంత్ర సాధన కావచ్చు చేసుకోవడం ద్వారా ఆ దోషాల నివృత్తి జరుగుతుందా గురుగారు? చేయవచ్చునమ్మా. కానీ ఆ మంత్రానికి నియమం ఉంటుంది. ఏదైతే మహామంత్రాలు అంటారు, వీటన్ని మహామంత్రాలు అంటారు. ఈ మహామంత్రం చేయటం వల్ల దైవం ఖచ్చితంగా పలుకుతుంది. నియమం ఉండాలి. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇటువంటి దుర్వ్యసనాలు ఉండకూడదు. ఓకేనా? తాగుడు కానివ్వండి, నాన్ వెజిటేరియన్, మాంసం తినకూడదు. ఈ నియమాలు ఎప్పుడైతే నియమబద్ధంగా చేస్తామో ఎవరు చేసినా పనిచేస్తుంది. అది కూడా ఒక గురుముఖంగా తీసుకోవాలి. ఒక గురువు దగ్గర మంత్రం తీసుకుంటే ఇవాళ చేసి రేపు మానకూడదు. మళ్ళీ ఎవడైతే మంత్రం తీసుకుని చేయడం ఆపేశాడో మళ్ళీ ఆ దోషం గురువుకి వస్తుంది. అందుకని చాలామంది గురువులు అడగంగానే ఇవ్వరు. వాడి ప్రవర్తన చూసి, వాడి ప్రవర్తన ఎట్లా ఉంది, నిత్యం దైవ సన్నిధిలో గడుపుతున్నాడా లేదా, కనీసం 1 గంటన గడుపుతున్నాడా లేదా, వాడి ప్రవర్తన ఎట్లా ఉంది, సత్ప్రవర్తన ఉందా లేదా, ఇవన్నీ చూస్తారు. చూసినప్పుడే ఆ మంత్రం ఇస్తారు. అట్లా కాకుండా ఎవరు పడితే వాళ్ళు నేను చెప్పిన నియమాలు లేకుండా కనుక ఈ మంత్రాలు తీసుకుంటే మంచి జరగకపోగా చెడు జరుగుతుంది, రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మహామంత్రాలు. ఆంజనేయం కానివ్వండి, నారసింహం కానివ్వండి, ఇవన్నీ మహామంత్రాలు. సుబ్రహ్మణ్యం కానీ ఈ మహామంత్రాలు కనుక చేస్తే నియమంతో ఎవరు చేసినా ఖచ్చితంగా పనిచేస్తుంది. చేసినప్పుడు ఇటువంటి నియమాలు పాటించాలి. ఈవెన్ ఇంట్లో కూడా అటువంటి పనికిరావు. ఇది నాన్ వెజిటేరియన్ ఇంట్లో కూడా ఉండకూడదు. ఉండకుండా కనుక ఇట్లా చేస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. అది కూడా నియమ నిబంధనలతో వాడు బ్రతికున్నంతకాలం మంత్రాన్ని చేయాలి. ఆ మంత్రం తీసుకుంటే కనీసం 108 సార్లన్నా చేయాలి. పైగా ఆ మంత్రం పనిచేయాలంటే అక్షర లక్షలు చేయాలి. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉందండి, గాయత్రి మంత్రం 24 అక్షరాలు ఉంటుంది. గాయత్రి మంత్రం సిద్ధి పొందాలంటే 24 లక్షలు జపం చేయాలి. అప్పుడే నీకు ఆ యొక్క శక్తి పలుకుతుంది, లేకపోతే పలకదు. ఈ విధానంగా కనుక చేస్తే ఎవరు చేసినా పనిచేస్తుంది. ఒకవేళ అందరికీ అనుకూలం ఉండదు, టైం ఉండదు, ఇవాళ రేపు ఉద్యోగపరంగా పరిగెత్తడంతో సరిపోతుంది. అందరికీ సమయం ఉండనప్పుడు ఏం చేయాలంటే మంచి వేద పురుషుని ఎంచుకొని, మంచి గురువుని ఎంచుకొని వాళ్ళ ద్వారా చేయించుకున్నా కూడా మంచి మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా. మరి యంత్ర సాధన అనేది ఎలా చేస్తారు గురుగారు? ఇప్పుడు వీళ్ళకి ఏదన్నా దోషాలు ఉన్నాయని ఒక శని యంత్రమో లేకపోతే మత్స్య యంత్రం లాంటివి వాళ్ళు తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఇంట్లో ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా చేసుకునే యంత్ర పూజ అనేది ఎలా ఉండాలి? ఇప్పుడు యంత్ర పూజ అనేది మేమేం చేస్తూ ఉంటామో, మా దేవతార్చనలో మేము ఏదైతే ఉపాసన చేస్తామో అన్ని యంత్రాలు మా దగ్గర ఉంటాయి. నిత్యం దేవతార్చనలో యంత్రం పెట్టి ఉపాసన చేసి ధారపోస్తాం ఆ యంత్రానికి. ఇప్పుడు మీకే ఏదైనా దోషం ఉంది, సపోజ్ శని యంత్రం కావాలని అడిగారు అనుకోండి, మీకు శని యంత్రం చెక్కించి మా దేవతార్చనలో పెడతాం, నిత్యం చేసి ఆరాధనలో పెడతాం. చేసి ఒక 40 రోజుల పాటు దానికి యంత్ర జపం చేసి దానికి తర్పణ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ ఆ పవర్ మొత్తం దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ యంత్రం తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుంటే ఆ యొక్క శక్తి పనిచేస్తుంది. అట్లా దానికి తప్పు లేదు. ఆ యంత్రశక్తి ఉన్నంత వరకు మీకు పనిచేస్తుంది, యంత్రం ఉన్నంతకాలం పనిచేస్తుంది. అది కూడా కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా చేసినప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం బలంగా ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరమ్మా? నా పేరు రాజ్యలక్ష్మి అండి. రాజ్యలక్ష్మి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. ఏమండి? 25/7/2008 మేడం. టైం అండి?
టైము 3:43 మధ్యాహ్నం. ఎవరిదమ్మా ఈ జాతకం? మా బాబుది మేడం. బాబు పేరు? చంద్రహాస్ మేడం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మాది పర్చూర్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. మీ వాడు బాగా చదువుతున్నాడా? గురువు గారు కరోనా టైంలో 2 సంవత్సరాలు స్కూలే మానిపించాం గురువు గారు. మళ్ళీ జాయిన్ చేసాము. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు గురువు గారు. ఓకే. జాతక పరంగా అయితే మీ వాడు టాపర్ స్కూల్లో ఉన్నా కదా? ఒక 10 మెంబర్స్ టాపర్ లో బాబు ఒకడు సార్. అంటే జాతక పరంగా అమ్మా కొంచెం కోపంగా ఉంటాడు సార్. సరే, కోపం అనేది సహజంగా మన పెంపకంలో ఉంటుంది. కొంత వంశానుక్రమంగా పెద్దలకు ఉన్నటువంటి జీన్స్ బట్టి కొన్ని వస్తాయి సహజంగా. కాకపోతే జాతకానికి వచ్చేటప్పటికమ్మా కాలసర్పదోషం పడింది. ఈ కాలసర్పదోషం వల్ల ఖచ్చితంగా ఎటువంటి మహర్జాతకులైనా సరే ఎడ్యుకేషన్లో బ్రేక్ వస్తుంది. మీ వాడికి వచ్చేటప్పటికి ధనాధిపతి స్వక్షేత్రంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. మీ వాడు స్కూల్లో టాపర్ కావాలి లెక్క ప్రకారం. టాప్ 10లో కాదు, టాప్ 1, 2, 3లో మీ వాడు ఉండాలి. కానీ ఈ యొక్క కాలసర్పదోషం వల్ల మీ వాడు వెనకబడుతున్నాడు. ప్రధానంగా మీ వాడు అనుకున్న చదువు సాగాలంటే కాలసర్పదోషానికి యథావిధిగా నాగప్రతిష్ఠ చేయాలి. ఎప్పుడైతే నాగప్రతిష్ఠ చేయిస్తారో ఈ పిల్లవాడుకున్న దోషం తొలగిపోతే ఆయన టాప్ 1, 2, 3లో ఉంటాడు పక్క. ఎడ్యుకేషన్లో నెంబర్ 1 ఈ అబ్బాయి. ఎందుకంటే మా గురుడు కనుక మంచి పొజిషన్లో ఉంటే టీచర్ ఇట్లా చెప్పగానే బ్రెయిన్లో ఇట్లా ఫీడ్ అయిపోతుంది. కొంతమందికి చూడండి అమ్మా, జస్ట్ ఇట్లా టీచర్ చెప్పగానే వాడు మైండ్లో పెట్టుకుని ఎగ్జామ్ రాసేస్తాడు. వాళ్ళు ఎక్కువ చదవక్కర్లా, టీచింగ్ చెప్పింది వింటే చాలు. రేపు ఎగ్జామ్ అనగా ఒక 2 రోజులు పుస్తకం పట్టుకుని ఒక్కసారి అట్లా చూస్తే మన టీవీలో స్క్రోలింగ్ ఎట్లా వెళ్తుందో అట్లా వచ్చేస్తుంది బ్రెయిన్లోకి. వాడు ఎక్కువసార్లు చదవక్కర్లా. ఇటువంటి తెలివితేటలు యొక్క జాతకుడికి ఉన్నాయి. అది గురు ప్రభావంలో ఉంటుంది, అందరికీ ఉండదు అది. ఇటువంటి వాళ్ళకి ముందుగానే చూసుకొని ఇటువంటి దోషాలు కనుక నివృత్తి చేసుకుంటే చదువు సాఫీగా సాగుతుంది. వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. ఇప్పుడు ఈ పిల్లవాడు చూడండి అబ్బాయి టాప్ అని చెప్తున్నాను, టాప్ 10లో ఉన్నాడని టాప్ 1లో ఉండాలి అబ్బాయి. కాలసర్పదోష ప్రభావంలో ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ వచ్చింది. అది ఏ రకంగానే కానివ్వండి, పరిస్థితుల రీత్యా కానివ్వండి, అనారోగ్య సమస్య ఏదో రకంగా ఎడ్యుకేషన్ బ్రేక్ వస్తుంది. ఇటువంటి ముందుగా చూసుకొని కనుక ఇటువంటి నిర్ణయాలు తీసుకొని రెమెడీ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. గురువు గారు కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి గురువు గారు. అమ్మా హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం వస్తూ ఉంటాయి. అదే మా చెప్తున్నా కదా, ఎగ్జామ్స్ ముందు ఇట్లా ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక 2-3 days హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు సార్. చెప్తున్నా కదా, ప్రజెంట్ శని ప్రభావం ఒకటి ఉంది, తర్వాత కాలసర్పదోష ప్రభావం ఉంది. ఎడ్యుకేషన్ అనేది ఏ రకంగా కుంటుపడాలి, మార్కులు తగ్గాలంటే ఏం చేయాలి? ఏదో రకంగా అనారోగ్య సమస్య, అదే కరోనా లాంటిదో, స్కూల్కి వెళ్ళలేకనో ఏదో రకంగా ఇబ్బంది అవుతుంది. నేను చెప్పింది ఆచరించండి, మళ్ళీ సమస్య తిరిగి రాదు. తప్పకుండా గురుగారు. ఒక చిన్న ఎవరైనా డైరెక్ట్గా కలవాలి అంటే కనుక ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో అందుబాటులో ఉంటారండి. కానీ ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. 9052246299 కింద వస్తుంది చూడండి నెంబర్. ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కలిసి సమస్యలకు పరిష్కార మార్గం తెలుసుకోవచ్చు. లేదు అంటే గనక మీ జాతకపరంగా ఇబ్బందులు ఉన్నా కావచ్చు, నాగదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలకి నివారణోపాయాలు కావాలి అని అనుకున్నా కూడా వాట్సాప్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ నెంబర్స్కి మీరు మెసేజ్ చేస్తే గనక చక్కగా మీకు చక్కనైనటువంటి సలహాలు గురువుగారి ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 14వ తారీఖున సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది. ఇందులో ఎవరైనా పాల్గొనాలి అనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 2 నెంబర్స్కి మీ గోత్రనామాలు పంపించండి. చక్కగా పూజలో పాల్గొనవచ్చు. అదేవిధంగా గురువుగారి దగ్గర శని దోష నివారణ యంత్రాలు, వాస్తు యంత్రాలు, మత్స్య కూర్మ యంత్రాలు, మీ జాతకపరంగా ఇబ్బందులు, దోషాలకి పరిష్కార మార్గాలుగా ఎవరైనా పండితులు మీకు సూచించినా, గురువుగారు సూచించినా కూడా వాటికి సంబంధించిన యంత్రాలు కావాలి అంటే గనక చక్కనైనటువంటి శాస్త్రీయ విధానంలో గురువుగారు రూపొందించినటువంటి యంత్రాలు మీరు సొంతం చేసుకోవచ్చు. వీటి కోసం కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి. గురువుగారు చాలా మందికి యంత్రం అనగానే భయపడుతూ ఉంటారు. అంటే ఎందుకు మిగతా వాటికి ఏదైనా ఒక పూజ చేసుకోండి అంటే చేసేసుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఒక నాగ ప్రతిష్టాపన అన్న, యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అన్న ఎందుకు వెనుకంజ వేస్తారు? మొదటి నుంచి కూడా ఈ పద్ధతికి ఎందుకు దూరంగా ఉంటున్నారు జనాలు? అంటే అమ్మా, యంత్రాల్లో కూడా రకాలు ఉన్నాయి. సపోజ్ శ్రీచక్ర యంత్రం అనుకోండి, దానికి ఎంతో నియమం ఉండాలి, మడి ఆచారం ఉండాలి. ఇందా నేను చెప్పినటువంటి నాన్ వెజిటేరియన్ ఇట్లాంటి ఇంట్లోకి రాకూడదు. మరి ఓన్లీ మగవాడు మాత్రమే తాకాలి. శ్రీచక్రాన్ని ఆడమనిషి, శ్రీచక్రాన్ని కానివ్వండి, శివలింగాన్ని కానీ ఆడమనిషి తాగే అర్హత లేదని శాస్త్రం చెప్తుంది.
ఇవాళ రేపు ప్రతి వాళ్ళు శ్రీచక్రం పెట్టుకోమని చెప్తున్నారు, శ్రీచక్ర ఆరాధన చేస్తున్నారు, శివలింగం ఆడవాళ్ళు కూడా తాకి అభిషేకం చేస్తున్నారు. పూర్వకాలంలో ఈశ్వరుల లింగం ఒక మగవాడికి తప్ప ఆడ మనిషికి తాకే అర్హత లేదు. ఇప్పుడు మా ఇళ్లలో కూడా దేవతార్చన ఉంటుంది, మరి శివలింగం ఉంటుంది, శ్రీయంత్రం కూడా ఉంటుంది. ఒకవేళ నేను కనుక ఏదన్నా వేరే ప్రాంతానికి వెళ్ళి సాయంత్రం దాకా ఇంటికి రాకపోతే నా భార్య కూడా తాకదా. వాళ్ళు శివలింగాన్ని కానివ్వండి, శ్రీయంత్రాన్ని కానివ్వండి, ఎంత ఆచారంతో ఉన్నా వాళ్ళు కూడా తాకడానికి వీల్లేదు, తాకకూడదు. మేము వెళ్ళి ఆ నిర్మాల్యం తీసి ఆ దేవతార్చన చేసేదాకా ఇంట్లో కనీసం ఎవరు తిండి కూడా తినకూడదు. అంతే కదా. శ్రీచక్రం ఇంట్లో ఉన్నా, శివలింగం ఇంట్లో ఉన్నా సరే సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుడు ఇంట్లో ఉన్నట్టే. మరి దైవానికి పెట్టకుండా మనం అన్నం తింటామా? తినకూడదు, అది చాలా మహాదోషం. కాబట్టి ఇటువంటి నియమాలు పాటించాలి. యంత్రానికి వచ్చేటప్పటికి యంత్రానికి కొంతవరకే పరిమితి ఉంటుంది. యంత్రాలు కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు విగ్రహాల కింద పెట్టే యంత్రాలు వేరు, ఇటువంటి యంత్రాలు వేరు. ఈ యంత్రాలకి తపశక్తి ధారపోస్తే దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పుడు దేవాలయంలో ప్రతిష్ట చేసినప్పుడు కింద యంత్రంలోనే ప్రధానంగా ఉంటుంది. ప్రతిష్ట ఎప్పుడు చేస్తాం? యంత్ర ముహూర్తంలోనే యంత్రం పెడతారు, ముహూర్తానికి యంత్రం పెడతారు, విగ్రహం పెట్టరు. ఏ దేవాలయంలోనైనా సరే దేవతా ప్రతిష్ట జరిగేటప్పుడు ముహూర్త సమయానికి యంత్రం ఒకటే పెడతారు, విగ్రహం తర్వాత పెడతారు. ఆ సుముహూర్త సమయాన్ని కరెక్ట్గా అన్ని నవరత్నాలు పంచలోహాలు నిక్షిప్తం చేసి ఫస్ట్ యంత్రస్థాపన చేస్తాం. యంత్రంలోనే పవర్ శక్తి అంతా కూడా ఉంటుంది, తర్వాత విగ్రహంలో ఉండదు. ఆ యంత్రశక్తి కింద నుంచి దాని ప్రచోదనం అయ్యి ఆ దైవశక్తి పైకి వస్తుంది. యంత్రానికి అంత పవర్ ఉంది. మీరు అడిగినట్టుగా పవర్ఫుల్ యంత్రాలు వేరు, మహాయంత్రాలు వేరు, అటువంటివి ఇంట్లో పెట్టుకోకూడదు. వీటికి తప్పు లేదు. ఈ మత్స్య యంత్రాన్ని కానివ్వండి, కూర్మ యంత్రాన్ని కానీ వాటికి తప్పు లేదు. ఇటువంటి నరఘోష యంత్రం కానివ్వండి, ఇవి పైకి కనపడాల్సినటువంటివి. కనపడకూడని యంత్రాలు వేరే ఉన్నాయి, అవి వేరు ఇవి వేరమ్మా. అట్లా మన పీఠంలో అందుబాటులో ఉన్న యంత్రాలు ఏంటేంటి గురువు గారు? అంటే ఇవి పెట్టుకోవడానికి అసలు ఎవరైనా అర్హులేనా? ఎవరైనా పెట్టుకోవచ్చమ్మా. గ్రహాలు అనేది ప్రతి మనిషిని నడిపించేది గ్రహాలు. ఒక మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా, చెడు జరగాలన్నా, వాడు అనుభవిస్తున్న బాధల నుంచి బయటపడాలన్నా మానవుడు నడిపించేదే గ్రహాలు. మనిషి జన్మించిన సమయాన్ని బట్టే వాడి జీవితం నిర్ణయించబడుతుంది. వాడు పూర్వజన్మంలో చేసిన పురాకృత కర్మను బట్టి ఈ జన్మలో వీడికి ఇవన్నీ ముందే మనం నిర్ణయించడం జరుగుతుంది. జాతక చక్రం ప్రకారం తెలిసిపోతుంది చూడంగానే. అటువంటి వాళ్ళకి కనుక ఒక దోష ప్రభావాన్ని బట్టి ఈ యంత్రాలు పెట్టుకుంటే పనిచేస్తుంది. అది కూడా ఎవరికి? శక్తి లేని వాడికి ఇటువంటివి పెట్టుకోవాలి. శక్తి ఉంటే దైవకార్యమే చేయాలి. ఇప్పుడు శని బాగలేడు, శనికి మంత్రజపం, తర్పణ, హోమం చేస్తేనే పవర్. అట్లా కాకుండా డబ్బులు ఖర్చు అవుతాయి, నాకు తక్కువలో అయిపోవాలంటే కాదు. శక్తి లేనివాడు చేయొచ్చు, తప్పులేదు. శక్తి ఉన్నవాడు ఖచ్చితంగా దైవకార్యం చేయాలి. చేసినప్పుడు ఈ యొక్క కర్మ ప్రభావం తొలగిపోతుంది. తప్పకుండా గురుగారు. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. పేరు భవానీ అండి. భవానీ గారు ఎక్కడి నుంచి? మాది ఏలూరు అండి. 8794 అండి. టైం అమ్మా? టైము సాయంత్రం వచ్చేసి 7-8 అండి. 7-8 మధ్యలో అండి సాయంత్రం. సరే అమ్మా, ఎవరిది ఈ జాతకం? మా పాపదండి. పాప పేరు? పాప పేరు భవానీ అండి. దుర్గా. మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. అదే పాప జాతకం ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పేసి చేసాం. పాప మ్యారేజ్ అయింది కానీ కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది. కొంచెం భార్యాభర్తలు వివరంగా ఉంటున్నారు. అసలు జాతకంలో అసలు ఎలా ఉంది ఏంటి అసలు? మీ అమ్మాయికి వచ్చేటప్పటికి లగ్న దోషం ఉంది. మీ అమ్మాయి మైండ్ సెట్ ఫస్ట్ ఓపెన్గా బయటికి ఏది చెప్పదు, అవునా కాదా? అవునండి. లోపలికి ఉన్నది బయటికి చెప్పదు. మీ అమ్మాయి దాంట్లోనే దోషం బలంగా ఉంది. మీ అల్లుడి పేరేంటి? అల్లుడి పేరు కుమార్ అండి. నా లెక్క ప్రకారం మీ అమ్మాయి దాంట్లోనే దోషం ఉంది. ఫస్ట్ దానికి రెమెడీ చేసుకోవాలి. మీ అల్లుడిది బాగానే ఉంది నా లెక్క ప్రకారం. మీ అమ్మాయి దాంట్లో బలమైన దోషాలు ఉన్నాయి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తాను గురువు గారు, ఒకసారి చూడండి. ఒకటే మా లైవ్లో ఒకటే చూస్తాం, ఓకేనా? 2 జాతకాలు చెప్పాలి అన్నప్పుడు విడిగా డైరెక్ట్ కన్సల్ట్ అవ్వండి. ఆ 90522246 నెంబర్కి, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఓన్లీ అపాయింట్మెంట్ నెంబర్ అది. దానికి కాల్ చేస్తే వివరం చెప్తా. ఎందుకంటే జాతకంలో పరిపూర్ణంగా చెప్పాలంటే ఒక 1 మినిట్లో చెప్పలేము, ఓకేనా? భార్యాభర్తల మధ్యలో విషయాలు చెప్పాలంటే డీప్గా జాతకం చూడాలి. ఫోన్ చేసి 2 చెప్పమంటే కష్టమైన పని. దోషం మాత్రం మీ అమ్మాయి దాంట్లో బలంగా ఉంది. ఎటువంటి దోషం ఉంది, ఎటువంటి జాతక విశ్లేషణ చేసుకుంటే దాని వివరంగా చెప్తా. రెమెడీ ఏం చేయాలి, ఏం చేస్తే మార్పులు వస్తాయి చెప్తా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. నమస్తే అండి.
కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీరు గురువు గారితో ఇప్పుడు లైవ్లో డైరెక్ట్గా మాట్లాడొచ్చండి. లేదంటే నాగసిద్ధి అనే టైటిల్ కింద మీకు 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మీ జాతకంకి ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా పంపిస్తే వాట్సాప్లో గురువుగారు పరిష్కార మార్గం చెప్తారు. డైరెక్ట్గా కలవాలి అనుకున్న హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఏప్రిల్ 14వ తారీఖున సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. ఇందులో ఎవరైనా పాల్గొనాలి, మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి. లేదా గురువుగారితో ఫోన్లో మాట్లాడాలి అనుకున్నా, డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్న అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ నెంబర్ అయితే మీకు కింద స్క్రోల్ అవుతోందండి, 9052246299. ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకో కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. సరే, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము సిద్దిపేట. మీ గురించేనా తెలుసుకోవాలి? అవును మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. అయ్యా నమస్కారం. నమస్కారం. గత 3 ఏళ్ల నుంచి సమస్యలు బాగా ఫేస్ చేస్తున్నావా? ఏమండి? ఒక 3 సంవత్సరాల నుంచి చాలా సమస్యలు ఉండాలి. ఎట్లా ఉంది కుటుంబ పరంగా, ఎట్లా ఉంది? సమస్యలే ఉన్నాయి. చికాకుగా ఉంటుంది. అవును. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నా ప్రాబ్లం ఏం లేదు స్వామి. నాకు ఇల్లు కట్టుకుందామని ఇల్లు లేదు. బిజినెస్ పరంగా చిక్కులు వస్తున్నాయి. ఓకే, అదే స్వామి. ఒకటి ఇల్లు కట్టుకుందామని నేను దసరా నుంచి ప్రోగ్రామ్ చేస్తుంటే ఎప్పుడు పోస్ట్పోనే జరుగుతుంది. ఇక్కడి నుంచి అనుకూలంగా ఉంది. గడిచిపోయిన 2 సంవత్సరాలు 2-3 ఏళ్ళు చాలా అనుకూలంగా లేదు, మీకు వ్యతిరేకంగా ఉంది. అవును. ఇంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తే మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ఒకటి. తర్వాత కాలం కలిసి రావట్లేదు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే బలానా బలానా దోషం ఉంది, బలానా బలానా గ్రహం చేయమని చెప్తాను, డైరెక్ట్ చెప్పొచ్చు. ఏది లేనప్పుడు ఏం చేయాలంటే చెయ్యి చూసి చెప్పొచ్చు, పామిస్ట్రీ. ఈ జాతకంలో చేతిలో అరచేతిలోనే నవగ్రహ స్థానాలు ఉంటాయి. ఆ యొక్క స్థానాలను బట్టి కూడా చెప్పవచ్చు. ఓకేనా? విడిగా మీరు కావాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటే దాని యొక్క వివరాలు చెప్తా. తప్పకుండా గురువుగారు. ఇంకొక కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. మీ గురించేనమ్మా? మా గురించి, అబ్బాయి గురించి. అబ్బాయి వివరాలు ఇవ్వండి. ఎప్పుడు పుట్టాడు? అబ్బాయి 1997 జూన్ 7వ తేదీ ఉదయం 10:50 పుట్టాడమ్మా. 10:50. అమ్మా గురుగారితో మాట్లాడండి. ఏం పేరమ్మా మీ అబ్బాయిది? జ్ఞానశేఖర్. జ్ఞానశేఖర్, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే. నమస్తే. పెళ్లి చేసావా? లేదు గురుగారు, దానికోసమే గురుగారు. ఉద్యోగం రాలా, పెళ్లి చేయాలా, దానికోసమే గురుగారు. జాతకపరంగా వివాహ సంబంధమైన దోషం ఉంది. ఓకేనా గురుగారు? జాతకపరంగా వివాహ సమస్య ఉంది, ప్రధానం కనపడుతుంది ఇక్కడ. గురుడు నీచబడ్డాడు. గురుడు నీచబడితే అన్నీ మిస్ అవుతుంటాయి లైఫ్లో. ప్రతిదీ లేట్ అవ్వడం, అనుకున్న సమయంలో ఏది ఇక జరగదు. ఓకేనా? వివాహం కావాలంటే గురుడికి చేయాలి, తర్వాత రాహుకేతువులకి చేయాలి. జాతకపరంగా సర్పశాపయోగం ఉంది. కుటుంబ స్థానంలో సర్పశాపయోగం ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది. వివాహం కావాలి అంటే పిల్లవాడికి నాగప్రతిష్టతోనే అనుకూలంగా జరుగుతుంది, లేకపోతే కాదు. నువ్వు ఎన్నాళ్ళు ప్రయత్నం చేసినా టైం వేస్ట్ తప్ప మీకు పిల్లవాడికి వివాహం కాదు. ఓకేనా? నాగప్రతిష్ఠ చేయించావా ఇంతవరకు ఏమన్నా? అబ్బాయి సైన్స్ ఇన్స్టిట్యూట్ చేశారు, ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు గురుగారు. నాగప్రతిష్ఠ చేయించావా అని అడుగుతున్నా. లేదు 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 గురుగారు. నాగప్రతిష్ఠ చేస్తే వెంటనే వివాహం అవుతుంది పిల్లాడికి. తప్పకుండా గురుగారు. ఇందాక ఒక కాలర్ ఇంటి సమస్య గురించి చెప్పడం జరిగింది గురుగారు. చాలా మందికి ఏంటంటే వాళ్ళ జీవితంలో ఇల్లు తీసుకోవాలి లేదా ఒక భూమి కొనుక్కోవాలి అనేది ఒక కళ, లేదంటే కొన్ని కేసుల్లో ఇరుక్కుపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో అంటే వాస్తు యంత్రాలు పెట్టుకుంటే గనక ఉపయోగపడుతుంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. నిజమేనా గురుగారు? అసలు వాస్తు యంత్రం పెట్టుకోవడానికి ఎవరు అర్హులు? అంటే అమ్మా, వాస్తు యంత్రానికి వచ్చేటప్పటికి మనకి స్థలం ఉండి ఎప్పటి నుంచో ఇల్లు కట్టలేకపోతూ ఏదో పాత ఇంట్లోనే ఉంటూ ఉంటారు కొంతమంది. అది ఎందుకు సమస్య వస్తుందంటే భూమిలో రకరకాల ఖనిజాలు ఉంటాయి, కొంత భూమిలో దోషం ఉంటుంది. కింద భూమిలో ఎముకలున్నా బొగ్గు ఉంటే కూడా ఆ ఇల్లు కలిసి రాదు. అది మనం తవ్వి చూడలేంగా. సహజంగా జాతక వాస్తు ప్రకారం ఏం చేయాలంటే ఇల్లు కట్టాలంటే 10 అడుగులు లోతు తీయాలి. మొత్తం మట్టి తీసేసి మళ్ళీ పోత మట్టి పోసి ఇల్లు కట్టాలని శాస్త్రం చెబుతుంది. మరి వాళ్ళ రేపు అదంతా తీయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నారు,
అపార్ట్మెంట్లో కిందే ఉన్నదో తెలియదు, పుట్టుందా, బొగ్గులున్నాయా, ఎముకలున్నాయా తెలియదు. హైదరాబాద్లో అయితే శ్మశానాల మీద ఇళ్ళు కట్టేసినవి చాలా ఉన్నాయి. ఓకేనా? ఇటువంటివి కూడా బాహ్యంగా కట్టిన తర్వాత కనపడే దోషాలే కాకుండా లోపల కనపడిన దోషాలు చాలా ఉంటాయి. ఇటువంటి వాటికి వాస్తు యంత్రం పనిచేస్తుంది. నిగూఢమైన అటువంటి దోషాలు బాహ్యంగా మనకు చూస్తే ఈ ద్వారం ఇటు తప్పు పెట్టాం, కిటికీలు ఎక్కువ ఉన్నాయి, ఇటువంటి కనపడే దోషాలు వేరు. కనపడిన దోషాలు కూడా మత్స్యయంత్రం బాగా పనిచేస్తుంది. మత్స్యయంత్రాన్ని కరెక్ట్గా అక్షరలక్ష జపం చేసి ఈశాన్యంలో కనుక స్థాపన చేస్తే వాళ్ళు ఇల్లు కట్టలేని వాళ్ళు కూడా ఖచ్చితంగా సంవత్సరం తిరిగేలోపు ఇల్లు కడతారమ్మా. మత్స్యయంత్రం చాలా ప్రభావం ఉంది. బాహ్యంగా కనపడిన దోషాలు కూడా మత్స్యయంత్రం హరిస్తుంది. మీరు ఇందాక అడిగారు చూశారు, కొన్ని యంత్రాలు బయట పెట్టచ్చా, తాకచ్చా అని అడిగారు. మత్స్యయంత్రం తాకకూడదు. మత్స్యయంత్రం తెచ్చి జపం చేసిన తర్వాత హోమం చేయగానే ఈశాన్యముల తవ్వి లోపల పెట్టేసేయాలి, భూమిలో పెట్టాలి. ఎప్పుడైతే భూమిలో దాన్ని స్థాపిస్తామో ఇక దానికి తాకిన దోషం ఉండదు, ఆ యంత్రశక్తి అక్కడి నుంచి పనిచేస్తుంది. ఇటువంటి దోషాలకి మత్స్యయంత్రం బాగా పనిచేస్తుంది. అట్లాగే మాడిఫికేషన్స్ అనవసరంగా కాలేజ్ ఇది పగలగొట్టండి, ఈ గోడ తీసి మళ్ళీ వేరే కట్టండి అని చెప్తుంటారు. అదంతా అనవసరంగా వేస్ట్ మనీ అవుతుంది కదా. అటువంటి దోషాలకు కూడా మత్స్యయంత్రం బాగా పనిచేస్తుంది. అంటే ఒకవేళ జాతకంలో యంత్రం పెట్టుకోవాలి అనే సూచన వస్తే గనక పండితుల నుంచి యంత్రం పెట్టుకునేటప్పుడు నిత్యం ఎలాంటి నియమాలు పాటించాలంటారు? దీనికి పెద్ద నియమాలు అక్కర్లేదమ్మా. నిత్యం స్నానం చేయడం, ఇంట్లో ఎవరో కూడా దీపారాధన చేయాలి. ఆ యంత్రం మనం దేవతా మందిరంలో పెట్టుకుంటే కాస్త దీపారాధన చేయడం, అది కూడా కుదరలేదు తడి బట్ట మన టవల్ కట్టుకొని తడి టవల్ కట్టుకొని అగరబత్తి చూపించినా చాలు. దాంతోపాటు ఏదైతే యంత్రం పెట్టుకుంటామో మంత్ర జపం చేయాలి. మంత్ర జపం చేస్తే ఆ శక్తి 10 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు దేవాలయంలో చూడండి, దేవాలయంలో పాజిటివ్ ఎనర్జీ ఎందుకు ఉంటుంది? నిత్యం అర్చకుడు అక్కడ యంత్రస్థాపన చేసిన తర్వాత, ప్రతిష్ఠ అయిన తర్వాత నిత్యం అర్చన చేస్తుంటాడు అర్చకుడు. ఎంతైతే శక్తి పెరుగుతుందో ఆ యొక్క వైబ్రేషన్స్ పెరుగుతుంటాయి. ఇది కూడా అంతే. యంత్రం పెట్టుకున్న తర్వాత ఆ మంత్రం తీసుకోవడం. మంత్రాలు కూడా రకాలు ఉన్నాయి, మాలా మంత్రాలు ఉంటాయి, సూక్ష్మమైన మంత్రాలు ఉంటాయి. ఏ మంత్రమైనా పర్వాలేదు, ఆ మంత్రం తీసుకొని నిత్యం ఆరాధన చేయాలి, జపం చేయాలి. చేస్తే ఆ శక్తి ఇంకా 10 రెట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1979 అండి. నెల, తేదీ? ఆగస్ట్ అండి. 28 అండి, శనివారం. టైం అమ్మా, టైం చెప్పండి. 10 గంటలకండి, శనివారం ఉదయం. మీ పేరు? శ్రీ విద్య. ఎవరిది జాతకం? నాదే అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కడప. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. నాది జాతకం ఎట్లుంది గురుగారు? నాది నా మొహం చూస్తే దోషాలు అంటున్నారు. ఏంటి గురుగారు అసలు నా పరిష్కారం? నా రాశి ఏంది? నీ రాశి వచ్చేటప్పటికమ్మా తులారాశి అయింది. స్వాతి నక్షత్రం తులారాశి, తులాలగ్నమైంది. ఓకేనా? జాతకపరంగా బాగానే ఉంది. మీ పేరేంటన్నారు? శ్రీ విద్య అండి. శ్రీ విద్య. ఓకే. నాగదోషం ఒకటి కనపడుతుందమ్మా ప్రధానంగా. నా మొహం చూస్తే చాలా మంది పనులు కావు అంటున్నారండి. అట్లా ఏమి ఉండదు, అట్లా ఎప్పుడు అనుకోవద్దు. జాతకపరంగా నాగదోషం ఒకటి కనపడుతుంది ప్రధానంగా. మీ సమస్య ఏంటో చెప్పండి, దానికి చెప్తాను. ఇట్లా ఇంట్లో ఏదన్నా చేసుకోవాలన్నా, ఏదన్నా బయటకు పోవాలన్నా నాకు ఇట్లా అంటున్నారండి నా మొహం చూస్తే. అట్లా ఏం లేదమ్మా, మీ జాతకం బాగుంది, గురుబలం బ్రహ్మాండంగా ఉంది, గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక మన పరిసర ప్రాంతాలను బట్టి, మన ఇంట్లో ఉన్న మనుషులను బట్టి కూడా కొన్ని మాట్లాడుతుంటారు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది, మీరు అంత బాధపడాల్సిన పని లేదు. సమయం బాగానే ఉంది. శ్రీ విద్య అంటే ఇక్కడి నుంచి బాగుంటుంది. నిన్నటిదాకా గత 10 సంవత్సరాలు బాగాలేదు, ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. ఒక 2 సంవత్సరాల పాటు అట్లా ఉంటుంది, అక్కడి నుంచి బాగుంటుంది. అదే అమ్మా, గత 10 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు పడ్డా, అవునా కదా? ఎవరికైనా సహజంగా కాలచక్రంలో ప్రతివాడికి వస్తుంది, గుర్తుపెట్టుకో. మంచి చెడు అనేది ప్రతివాడికి ఉంటుంది. రామచంద్రమూర్తి అనుభవించాడు, మనం ఎంత మానవులం. ఓకేనా? ఇప్పుడు సమయం బాగుంటున్నప్పుడు అందరూ మాట్లాడతారు, సమయం బాగుంటే నువ్వు ఇంద్రుడు చంద్రుడు అంటారు సహజంగా. అంతే కదమ్మా, లోకం తీరది. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, చుట్టూ 10 మంది చేరతారు. డబ్బులు లేకపోతే నువ్వు సహాయం చేసిన వాడు నీ ఫోన్ కూడా ఎత్తాడు. కారణం ఏంటంటే ఏమైనా అడుగుతారేమో, ఏదో సహాయం చేయాలని వస్తుందేమో అని ఆలోచించేవాడు. లోక సహజంగా అట్లాగే ఉంది. ఇవాళ రేపు పబ్లిక్ ఎట్లా ఉన్నారు, నీ ముందు ఒక రకంగా మాట్లాడతారు, నువ్వు వెళ్ళంగా ఇంకో రకంగా మాట్లాడతారు. ఇది లోకం తీరది, దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఓకేనా? ఓకే, తప్పకుండా గురుగారు. నెక్స్ట్ ఇంకొక కాలర్. నమస్తే అండి. అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 24,
2009 టైం అమ్మా? 11:45 రాత్రి, మంగళవారం రాత్రి. ఎవరిదమ్మా ఈ జాతకం? మా అబ్బాయి అబ్బాయి పేరు? గోకుల్ తేజ. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? బళ్ళారి నుండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు, అబ్బాయి జాతకం ఎలా ఉంటుంది? 10th క్లాస్కి వెళ్తున్నాడు. ఓకే. చదువు పైన కాన్సన్ట్రేట్ పెట్టడం లేదు. ఆరోగ్యం బాగుందా? బాగుంటుంది. జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది. మీ వాడికి వివాహం అయిన తర్వాత బాగా కలిసి వస్తుంది. వీడి పుట్టాక మీకు కూడా కలిసి రావాలిగా. అట్లేమని జరగలేదు గురుగారు. ఖచ్చితంగా అంటే పరిస్థితులు మారతాయి. ఇప్పుడు బాగుందంటే కోటీశ్వరులు అయిపోతారని కాదు. పిల్లాడు పుట్టక ముందు మీకున్న స్థితి వేరు, పిల్లవాడు పుట్టినాక స్థితి మారిందా లేదా చెప్పు. మరి బెటర్ అయింది కదా. ఎప్పుడైనా వినండి, పిల్లాడు పుట్టగానే కోటీశ్వరులు అయిపోతారని నేను చెప్పట్లా, మనకున్న స్థితి మారుతుంది. ఓకేనా? ఇప్పుడు ధనం అనేది పూర్వజన్మ సుకృతం, గుర్తుపెట్టుకోండి. ధనం అనేది పూర్వజన్మ సుకృతం. పిల్లలు అదృష్టవంతురాలైతే ఆ పిల్లల అదృష్టం మీకు పడుతుంది. ఓకేనా? పిల్లవాడైతే మంచి మహర్జాతకుడు, శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, కుజుడు బాగున్నాడు, కాకపోతే గురుబలం తక్కువ ఉంది. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్షిప్ బాగా చేస్తాడా? స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి, చూసుకోండి కాస్త. అదొకటే బాగలేదు. అమావాస్య పుట్టాడు. అమావాస్య రోజు పుట్టిన అదృష్టవంతుడే. సహజంగా అంటుంటారు కదా, అమావాస్య పుడితే వీడు అదృష్టవంతుడు అని అవుతాడు, దురదృష్టవంతుడు అని అవుతాడు సహజంగా. మీ వాడు అదృష్టవంతుడు, ఏం భయం లేదు. కాకపోతే చదువు పరంగా ఇంకా 4 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం బలంగా ఉంది. ఓకేనా? ఆ శనికి యంత్రం తెప్పించుకో. యంత్రం తెప్పించుకొని నేను చెప్పింది చేయించు, చేస్తే చదువు సాఫీగా సాగుతుంది. శని యంత్రం మన పీఠంలో శని యంత్రం తయారు చేసాము. ఫోన్ చేయండి, 9052246299 నెంబర్కి ఫోన్ చేస్తే దాని వివరాలు చెప్తారు. అది తెప్పించి పెట్టుకో. దాని నియమాలు కూడా చెప్తారు, అది పాటించండి. అది చేస్తే చదువు పరంగా తిరుగులేదు, బాగా సాగుతుంది. తప్పకుండా గురుగారు. అయితే ఇప్పుడు దోషాలతో సంబంధం లేకుండా వాళ్ళు జాతకం చూపించుకోరు, వాళ్ళ ఇంట్లో అసలు సమస్యలే ఉండవు. అలాంటి వాళ్ళకి బయట చూసినప్పుడు కావచ్చు, ఇలా తెలుసుకున్నప్పుడు కావచ్చు, యంత్రం తెచ్చి మా ఇంట్లో పెట్టుకుంటే ఇంకా మంచి జరుగుతుందేమో అనేటువంటి భావన ఉంటుంది కొంతమందికి. అలా వేటితోటూ సంబంధం లేకుండా ఎవరైనా పెట్టుకోగలిగేటువంటి యంత్రం ఏంటి? అలా ఎవరైనా పెట్టుకోవచ్చా గురుగారు? కొన్ని ఉంటాయమ్మా. రక్షా యంత్రం అంటారు, దాని పేరే రక్ష. ఆ యంత్రం పెట్టుకోవడం వల్ల అన్ని రకాలుగా రక్ష కల్పిస్తుంది. పిల్లలకి అనారోగ్య సమస్యలు కానివ్వండి. ఇప్పుడు పిల్లవాడికి యంత్రం ఎందుకు వేస్తారు? రక్షాన్ని మెళ్ళ వేస్తారు. ఎందుకు వేస్తారు? వాడికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా. సహజంగా పిల్లలు నడుస్తూ కింద పడతారు. ఆ రక్షా యంత్రం ఉండటం వల్ల వాడికి రక్షగా ఉంటుంది. ఇటువంటి యంత్రాలు కొన్ని ఉంటాయి. అది ఉంటే రక్షగా కాపాడుతుంది. అది అనారోగ్య సమస్యలు రావు. కొన్ని భూతప్రేత పిశాచ బాధలు వాడికి అంటవు. ఎవడన్నా ప్రయోగ సంబంధాలు కూడా అంటవు. అది చాలా పవర్ఫుల్. మా రక్షా యంత్రం ఒకటి ఉంది, అది కూడా తయారు చేస్తున్నాం తొందరలో. అది మా గురువు గారు వాళ్ళ దగ్గర నుంచి చేసింది. అది ఈ మధ్య కాలంలో ఇప్పుడు జనరేషన్ ఎవరికి తెలియదు. మా నాన్నగారు వాళ్ళ గురువు గారు వాళ్ళు తయారు చేసినటువంటి రక్షా యంత్రం అది చాలా పవర్ఫుల్. అది కనుక పిల్లలకి మెళ్ళలో కనుక వేస్తే ఎటువంటి దోషాలు పిల్లలకి అంటవు. బాలగ్రహ దోషాలు కానివ్వండి, నేలపాటు దోషాలు కానివ్వండి, ఇటువంటివి ప్రయోగ సంబంధమైన దోషాలు కానీ మెళ్ళ ఉంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఇటువంటి యంత్రాలు కొన్ని ఉంటాయి, అవి అందరూ వేసుకోవచ్చు, అన్ని వేళల్లో కూడా వేసుకోవచ్చు, దానికి తప్పులేదు. మన పీఠంలో ఏ ఏ దోషాలకి ఏ ఏ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి గురుగారు? ప్రస్తుతానికి అయితే మాత్రం శని యంత్రం కూడా తయారు చేసామమ్మా. తర్వాత వాస్తు యంత్రం, మత్స్య యంత్రం కూడా అయిపోవచ్చింది. ఈ మత్స్య యంత్రం మంత్రం కూడా 1,00,000 జపం జరుగుతుంది. అయిన తర్వాత తర్పణ హోమం చేసిన తర్వాత దాన్ని కావాల్సిన వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ 3 తయారు చేస్తున్నాం, అయిపోవచ్చింది. ఈ 2 తయారు చేస్తున్నాం. శని యంత్రం రెడీగా ఉంది. ఈ రక్షా యంత్రం కూడా తయారు చేస్తున్నాం. యంత్రం కూడా అమ్మా చేత్తో చెక్కాలి ఎప్పుడైనా సరే. జనరల్గా ఏమవుతుందంటే డై ప్రింటింగ్ వేస్తారు. మిషన్ మీద డై ప్రింటింగ్ వేసేది ఒక 100 యంత్రాలు పడ్డ తర్వాత డై అరిగిపోతుంది. అరిగిపోయినప్పుడు ఆ బీజాక్షరం తేడా వస్తుంది. యంత్రానికి శక్తి మొత్తం బీజంలోనే ఉంటుంది. ఆ బీజం కనుక తేడా వస్తే ఆ యొక్క మంత్రం పనిచేయదు, యంత్రం కూడా పనిచేయదు. ఆ బీజాక్షరం అనేది ప్రధానం. మన దగ్గర మొత్తం కూడా ఓన్లీ హ్యాండ్ మేడ్, చేత్తో చెక్కించిన యంత్రాలే పంపిస్తాం అన్నమాట. ఇటువంటి పొరపాటు జరగకూడదని. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళ క్షేమం కలగాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు కదా. ఎప్పుడైతే ఇటువంటి జరిగినా తేడా వస్తుంది. దాని గురించి ఓన్లీ హ్యాండ్ మేకింగ్ యంత్రాలే మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఎవరికి దోషం ఉందో వాళ్ళు మాత్రమే ఆ యంత్రాన్ని పెట్టుకొని వాళ్లే పూజ చేయాలా? ఇంటిల్లిపాది పూజించొచ్చా గురువుగారు? ఎవరన్నా చేయొచ్చమ్మా. ఇప్పుడు పిల్లవాడికి కుదరలేదు, తండ్రి చేయొచ్చు, అలా తల్లి చేయొచ్చు.
తండ్రి చేస్తే ఇంటి మొత్తానికి పనిచేస్తుంది. లేదు పిల్లాడు కూడా చేసుకోవచ్చు. ఎవరో ఒకళ్ళు కనీసం దానికి అగరబత్తి అన్నా చూపించాలి, ధూపం అన్నా వేయాలి. చేస్తే అది దాని శక్తి పనిచేస్తుంది. తప్పకుండా గురుగారు. సో ఇప్పటి వరకు చూశారు కదండి కార్యక్రమం. ఒకవేళ చాలాసేపు కాల్ చేశాము కలవలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి వాట్సాప్ త్రూ కూడా మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఆ నెంబర్స్ నోట్ చేసుకుంటే, లేదా అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవాలన్నా కూడా మీకు ఇప్పటి వరకు నెంబర్ స్క్రోల్ అయింది కదండి, 9052246299 అని చెప్పి ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని డైరెక్ట్గా కలిసి మాట్లాడచ్చు. అలాగే ఏప్రిల్ 14వ తారీఖున సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోందండి. ఇందులో పాల్గొనాలి అనుకునే వాళ్ళు మీ గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించవచ్చు. అదే జాతక పరంగా ఎవరైనా పండితులు కావచ్చు, లేదా గురువు గారిని తెలుసుకున్న తర్వాత మీకు యంత్రాలు పెట్టుకోవాలి అనేటువంటి సూచన చేస్తే గనక పీఠంని సంప్రదించవచ్చండి. పీఠంలో అన్ని రకాల యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి కోసం కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించాలి. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.